మలాయి సేమియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మలాయి సేమియాకి కావాల్సిన పదార్థాలు: సేమియా, పంచదార పొడి, పాల పొడి, ఫ్రెష్ క్రీమ్, టూటీ ఫ్రూటీ, చెరీస్, పాలు, నెయ్యి, వెనీలా ఐస్ క్రీమ్, బ్రెడ్ పౌడర్. మలాయి సేమియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? ఒక ప్యాన్ కావాలి. ఓకే, ఆన్ చేయక్కర్లేదా? ఓ, సేమియా. ఇది రోస్టెడ్ సేమియానా? నెయ్యి, పాల పొడి కొంచెం, పంచదార పొడి 2 స్పూన్స్. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. అయిపోయిందా? మిక్స్ అయిపోయింది. ఇప్పుడైనా స్టవ్ ఆన్ చేయొచ్చా? చేయండి. ఓకే, యా. ఓకే, సో చక్కగా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి కదా. సో అది ఫ్రై అవుతుంటుంది. నువ్వు మామూలుగానే ఇంత సైలెంట్ గా ఉంటావా ఇంట్లో కూడా? అవును. అల్లరి చేయవా? లేదు, ఆడుకుంటా అల్లుళ్ళతో. ఆడుకుంటావా? ఎవరితో? మా అల్లుళ్ళతో. మీ అల్లుడితో. అల్లుడితోనా? ఓ, చిన్న చిన్న క్యూట్ క్యూట్ కిడ్స్ ఉన్నారు, వాళ్ళతో ఆడుకుంటావు. ఏం ఆడుకుంటావు వాళ్ళతో? ఓకేనే. బేసిక్ గా తను వాళ్ళతో ఎందుకు ఆడుతుంది అంటే, వాళ్ళు చిన్నపిల్లలు ఎట్లయినా ఓడిపోతారు, నేనే గెలవచ్చు, అంతేనా? అంతే. ఓకే, కానీ నువ్వు ఇంత సైలెంట్ గా ఉన్నావంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు ఇంట్లో ఎట్లా ఉంటావని. కొంచెం అల్లరి ఉంటుంది. కొంచెం అల్లరి ఉంటుంది. ఎస్. సో ఇంటర్ కదా ముందు, ఇంటర్ హాస్టలా డే స్కాలరా? హాస్టల్. హాస్టల్ అంటే ఇంకేంది, పిల్లలు రచ్చ చేయొచ్చు, మొత్తం ఫ్రీడమ్ మీకే కదా. ఫస్ట్ బెంచా లాస్ట్ బెంచా? మిడిల్. చాలా సేఫ్ సైడ్ గా ఆడుతుంది గేమ్. ఎందుకలా మధ్యలో? ఎప్పుడైనా అట్లానే ఉండాలి అందుకే. సో క్లాస్ అవుతున్న మధ్యలో పడుకునే వాళ్ళ మీరు? అంటే డైరెక్టా కిందకి వెళ్ళి పడుకునే వాళ్ళ? అంటే టీచర్ లేనప్పుడు డైరెక్ట్ పడుకుంటాం. ఇక టీచర్ ఉంటే దొంగ. టీచర్ ఉంటే అప్పుడు కిందకి వెళ్ళి పడుకుంటారు. దొంగ. ఓకే, సో నైట్ టైం ఎట్లైనా రూమ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఏ టైం పడుకుంటావు రోజు? 11:30కి. ఏ టైం కి పంపించేస్తారు రూమ్ కి? 10. ఈ గంటన్నర ఏం చేస్తావు? అబ్బా, అన్ని చెప్తారా? చెప్పాలిగా. అంటే ఏదైనా టాపిక్ గురించి మాట్లాడుకుంటాం. ఏ టాపిక్ గురించి? అంటే ఏదైనా ఇట్లా వాళ్ళ బావల గురించి, అట్లా. అమ్మో, కంట్రీ ఉన్నారు కదరా మీరు, మామూలు గాసిప్స్ కాదు. ఓకే, సో ఎనీవేస్ ఇది చక్కగా మిక్స్ అయిపోయింది. ఆఫ్ చేయాలా? సర్వింగ్ బౌల్. ఓకే, తీసుకొచ్చేస్తా. ఎస్, హియర్ వి గో. ఇది లెవెల్ చేసుకున్నాక పక్కన పెట్టే. ఓకే, ఇదే ప్యాన్ లో మనం మిల్క్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయొచ్చుగా? ఆన్. ఇదే ప్యాన్ లో పాలు వేసుకోవాలి. ఇప్పుడు పాల పొడి, ఇప్పుడు పంచదార పౌడర్, బ్రెడ్ పౌడర్ మొత్తం వేసేసుకోవాలి. ఎస్, ఒకసారి మిక్స్ చేసి. సో ఇక్కడ లంప్స్ లేకుండా నీట్ గా మిక్స్ చేసుకోవాలి. క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్? ఫ్రెష్ క్రీమ్. ఒకసారి మిక్స్ చేసి ఆఫ్ చేసేసుకున్నాం. ఎస్, మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకున్నాం. మలాయి మిక్సర్ ని దాని మీద సెట్ చేసుకున్నాం. ఓకే, నేను హెల్ప్ చేయనా? పట్టుకుంటా. దీని 5 minutes మనం కూల్ చేసుకున్నాం. ఓకే, సో కొంచెంసేపు అలా పక్కకు పెట్టే. మనకి ఇప్పుడు 5 నిమిషాలు టైం దొరికింది కాబట్టి నీ చిన్న క్యూట్ వాయిస్ తో నాకు సాంగ్ వినాలని ఉంది. సాంగ్? ఓకే, నీకోసం. థ్యాంక్ యూ రా.
శీతాకాలం మనసు నీ మనసును చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడిగేసి మాటడిగింది, నీకు నువ్వే గుండెలోని అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే, ఇకపైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఓ సూపర్. పాట అంతా బానే ఉంది కానీ ఒక ప్రాబ్లం ఉందిరా. ఏమైంది? అంటే నువ్వు శీతాకాలం అని పాడావు, ఇది ఎండాకాలం. అయినా నువ్వు ఎక్కడుంటే అక్కడ చలి పెడుతుంది కదా. ఏసీ ఉంటే ఎక్కడైనా చలి పెడుతుంది, నేనుంటే కాదు. ఓకే, ఎనీవేస్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఐస్ క్రీమ్ దీని మీద ఐస్ క్రీమ్. నీకు ఇష్టం ఐస్ క్రీమ్? ఏ ఫ్లేవర్ ఇష్టం? బటర్ స్కాచ్. మీకు? నాకు వెనీలా ఇష్టం, అందుకే తెప్పించాను. థ్యాంక్ యూ. టూటీ ఫ్రూటీస్ నీకు ఇష్టమా? ఇష్టమే. సరే. సో స్వీటీ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. అమ్మయ్య, ఫైనల్లీ రెసిపీ రెడీ అయిపోయింది. ఎస్, థ్యాంక్ యూ. సో యమ్మీ యమ్మీ మలాయ్ సేమియా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మలాయ్ సేమియాకి కావాల్సిన పదార్థాలు: సేమియా, పంచదార పొడి, పాల పొడి, ఫ్రెష్ క్రీమ్, టూటీ ఫ్రూటీ, చెరీస్, పాలు, నెయ్యి, వెనీలా ఐస్ క్రీమ్, బ్రెడ్ పౌడర్. మలాయ్ సేమియా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి సేమియా, నెయ్యి, పాల పొడి, పంచదార పొడి వేసి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 నిమిషం ఫ్రై చేసుకుని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని ఈ సేమియాని ఒక లేయర్ లా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో పాలు, పాల పొడి, పంచదార పొడి, బ్రెడ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని అందులో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 2వ లేయర్ లా వేసుకోవాలి. తర్వాత దానిపై వెనీలా ఐస్ క్రీమ్ ని 3వ లేయర్ లా వేసుకుని టూటీ ఫ్రూటీ, చెరీస్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ మలాయ్ సేమియా రెడీ.